రంగారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్ పతాకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు శేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రీకాంత్ ఎలాంటి ఎంతో మంది మహానుభావులు త్యాగాలు చేసి బలిదానాల గురించి వివరించారు. మరియు తెలంగాణ ప్రజలు అందరూ ఉద్యమించి అహింసాపూరితంగా ఎలాంటి హింసకు తావు లేకుండా రోడ్లపై వంటవార్పు, రాస్తారోకోలు, మానవహారం వంటి కార్యక్రమాలు చేశారు. మరియు ఎవరి కర్తవ్యాలను వారు సక్రమంగా నిర్వహించి కృషి చేసినట్లయితే తెలంగాణ బాగుపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నబీ, రమేష్, నర్సింగ్రావు, అంజయ్య, సౌజన్య, నాగమణి, రాధా, స్నేహలత, కిరణ్, ప్రసాద్, శ్రీనివాస్, చందర్, ప్రేమ్, వీరేశం తదితరులు పాల్గొన్నారు. చందర్, వర్ణి మండల రిపోర్టర్, దృశ్యం న్యూస్. తర్వాత మనం స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పాటు కావడానికి మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఒకేసారి ఆవిర్భవిస్తే మనది 56 నవంబర్ 1న ఆవిర్భవించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా. ఆ తర్వాత అనేక బాధలకు ప్రజలు మన తెలంగాణ ప్రజలు లోనైన్లు. కొద్ది రోజులు నిరంకుశ పాలన, కొద్ది రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పాలన లోపల నీళ్లు, నిధులు, నియామకాలు లేక ఆ విధంగా ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఒకటే ప్రాంతాన్ని కేటాయించడం, ఈ విధంగా నీళ్ళ లోపల వివక్ష జరిగింది. ఉద్యోగాల విషయంలో కూడా ఎంతోమంది మొండ లక్ష్మణ్ బాబుజీ, జాతిపిత అయినటువంటి మన తెలంగాణ జాతిపిత అయినటువంటి ఆచార్య జయశంకర్ గారు, ఇంకా అనేక మంది మహానుభావులు అందరూ కూడా వారు వాళ్ళు తిరగరాని చోటు లేకుండా అన్ని కమిషన్ల ముందు హాజరై ఆ విధంగా మొదటి తెలంగాణ ఉద్యమం లోపల కొంతమంది ప్రాణాలు కోల్పోయిళ్ళు. తర్వాత రెండో తెలంగాణ ఉద్యమంలో భాగంగా మన దేశాన్ని ఏ విధంగా అయితే స్వాతంత్రం సంపాదించుకున్నామో అహింసా పద్ధతి లోపల ఆ విధంగా రాస్తారోకాలు, రోడ్లపైన వడ్డ వార్పులు ఇలాంటి వాటితోని మనం అహింసాపూరితంగా ఎలాంటి హింసకు తావు లేకుండా ఒక స్వాతంత్రోద్యమం జరిగినటువంటి తీరు లోపల మన యొక్క తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమించి తర్వాత ఆ యొక్క నెక్లెస్ రోడ్డు మీద కూడా మానవహారం ఏర్పాటు చేసుకొని ఈ విధంగా అనేక మంది బలిదానాలు చేశారు. ఆదిరెడ్డి, శ్రీకాంతచారి, మొట్టమొదటి ఆత్మార్పణ చేసుకున్నది శ్రీకాంతచారి. ఈ విధంగా కదలిక పుట్టి కేంద్ర ప్రభుత్వం అప్పుడు డిసెంబర్ 9న రాష్ట్ర ప్రకటన చేసి తర్వాత ఆంధ్ర వాళ్ళ యొక్క ఉద్యమాల ఫలితంగా ఒక్కసారి రాజీనామా చేయడం ఫలితంగా వాళ్ళు వెనక్కు తీసుకున్నది. ఆ తర్వాత మరలా అన్ని పార్టీల యొక్క సహకారంతో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రం జూన్ 2న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన తెలంగాణ ప్రజల కొరకు పాటుపడాలి. ఇందులో ఎవరి పద్ధతిలో వాళ్ళు కృషి చేసినట్టయితే తెలంగాణ బాగుపడుతుంది. ఎవరికి వాళ్ళ స్వార్థంగా ఉన్నట్టయితే తెలంగాణ బాగుపడదు. మా ఉద్యోగాల డ్యూటీ మేము చేయాలి. అదేవిధంగా ఈ యొక్క మంత్రుల పరిపాలన వాళ్ళు చక్కగా నిర్వర్తించాలి. అదేవిధంగా ప్రజలు తమ యొక్క విధులను ఖచ్చితంగా చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మా వంతు బాధ్యతగా మాకు చాలా ఒకటి చక్కటి అవకాశం కలిగింది. మా యొక్క పాఠశాల లోపల మండలం లోపలనే జిల్లా పరిషత్ హై స్కూల్ లోపల రెసిడెన్షియల్ స్కూళ్ళు తప్పించి మిగతా రెసిడెన్షియల్ పాఠశాల లోపలనే మన మండలం నుంచి వెళ్ళి 2 టాపర్ నిలిచిండ్రు, వినూత్న మరియు లాస్య. మరి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వారు పాఠశాలకు గౌరవం నిలబెట్టారు. వినూత్న లాస్య ఎక్కువ మార్కులు సంపాదించి మరి వారు కూడా ముందు మంచి స్థితి లోపల ఉండాలని కోరుకుంటూ మా ఉపాధ్యాయులు అందరం కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రోత్సహించినటువంటి పేరెంట్స్కు, సహకరిస్తున్నటువంటి గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఇదే సహకారం కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం ముగిస్తున్నాను. అందరూ కూడా ఒకసారి లోపల కూర్చొని జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.